ఈరోజు నాకేమైందో ఏంటో పొద్దున్న లేచినప్పటి నుండి ఏ పని చేద్దామన్నా అసలు చేయాలనిపించడే లేదు. మాటి మాటికి ఆయనే గుర్తొస్తున్నాడు. అంతలా గుర్తొస్తే ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ ముందు ప్రత్యక్షం అవుతాను కదా. ఏంటండి ఇలా తలుచుకున్నానో లేదా అలా ప్రత్యక్షమయ్యారు? అరుణా, నువ్వు తలుచుకోవాల్సిందే, నీ ముందు ప్రత్యక్షం అయిపోను. ఏమో అండి, ఈ మధ్య నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయినా అయితే ఇప్పుడు అరుణా, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం గొప్ప కాదు. తన భర్త కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ తన భర్త విజయం కోసం అహర్నిశలు పనిచేసే నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. లేదండి, నేను ఒక అనాథనని తెలిసి కూడా పైసా కట్నం ఆశించకుండా నన్ను పెళ్లి చేసుకొని నాకు గొప్ప జీవితాన్ని ప్రసాదించిన దేవుడండి మీరు. అరుణా, అంత మాట అనుకు. నిజంగా నువ్వు నా జీవితంలో కళ్ళు నింపడానికి వచ్చిన ప్రేమ దేవతవి. ఏమండి, మన జీవితం మన బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానండి. ఉంటుంది అన్న, తప్పకుండా ఉంటుంది. చాలండి, నా జన్మకి ఇది చాలండి. అరుణా, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి అది? విజయ్ సివిల్స్ ఎగ్జామ్ పూర్తి చేసుకుని 2 రోజుల్లో మన ఇంటికి రాబోతున్నాడు. ఎంత శుభవార్త చెప్పారండి. అంతేకాదు అరుణా, వస్తూ వస్తూ విజయ్ ఎంతగానో ప్రేమించిన అంజలిని కూడా మనకు పరిచయం చేయడానికి తీసుకురాబోతున్నాడు. మంచిదండి, ఎలాగో విజయ్కి ఎగ్జామ్స్ పూర్తయి కలెక్టర్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేసి విజయ్ని ఒక ఇంటి వాడిని చేద్దామండి. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే అండి.